కాంగ్రెస్ సర్కారుపై ప్రజలకు నమ్మకం లేదన్నారు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్. సీతారామ ప్రాజెక్టులో ఇల్లందుని ఎలా భాగం చేస్తారో చెప్పకుంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. మా నీళ్లు నిధులు మాకు ఇవ్వకుంటే ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఇల్లందులో చేతకాని ఎమ్మెల్యే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇల్లెందుకు సంబంధించి సీతారామ తప్ప వేరే దిక్కు లేదు. ఇల్లెందుకు వేరే ఏ ఇతర సోర్సెస్ కూడా లేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో మాకు దేవుడిలాగా సీతారామ ప్రాజెక్ట్ని ఇచ్చింది మన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు, మన కేసీఆర్ గారు. ఆనాడున్నటువంటి మంత్రి తుమ్మల గారు కానీ, ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న కోరం కనకయ్య గారు కానీ ఏ రోజు కూడా ఇల్లెందు రైతాంగం కోసం మాట్లాడి ఇల్లెందుకు మరలా పెట్టండి అనేసి అడిగినటువంటి దాఖలాలు లేవు. మొత్తం 8 కోట్ల రూపాయలతోటి ఇక్కడంతా సర్వే చేయించి 3,220 కోట్ల రూపాయలతో డిపిఆర్ కూడా ఓకే చేయించుకున్నాం. ఇల్లెందు ప్రాంత రైతాంగం కోసం ఆలోచించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, నిజంగా ఇల్లెందు ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధి అనేది ఉంటే 3 మంత్రులు ఉన్నటువంటి జిల్లాలో ఒక ఇల్లెందు నియోజకవర్గాన్ని ఎండగట్టడం అనేది, ఇక్కడ రైతాంగాన్ని విస్మరించడం అనేది మహాపాపము. ఏదైతే కేసీఆర్ గారు ఒక తలంపుతో వెళ్లారో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి ఎకరాకి నీళ్లందించాలి అనేసి, అదే విధంగా మేము అడుగుతా ఉన్నాం. మొన్నటి వరకు చూసాం, కనీసం ఇక్కడ నుంచి మరి ప్రాతినిధ్యం ఎన్నో ఆశలతో గెలిపించినటువంటి ఎమ్మెల్యే అన్ని రోజులు అసెంబ్లీ జరుగుతున్న నోరు మెదిపి మా ఇల్లెందు సమస్యల పట్ల గాని ఎక్కడైనా మాట్లాడతారేమో అనేసి ఎదురు చూసాం. కానీ ఎక్కడ నిద్రపోయాడో తెలియదు. కానీ ఏ రోజు కూడా అసెంబ్లీలో గళమెత్తి మా ఇల్లెందు సమస్య ఇది తీర్చండి అని అడిగిన దాఖలాలు లేవు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక జిల్లాకు మేలు చేయడం కోసము ఇక్కడి నుంచి నీళ్లు తీసుకెళ్లి కొత్తగూడెం జిల్లాని ఇల్లెందుని ఎండగడతాము అనేసి అంటే ప్రజల నుంచి అదే వ్యతిరేకత మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. తరతరాల భవిష్యత్తుకు సంబంధించింది, ఇల్లెందు ఉనికికి సంబంధించినటువంటి సాగునీటి సమస్య కాబట్టి ఖచ్చితంగా దీన్ని కొట్లాడైనా సరే సాధించుకుంటాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టబోము. ఆ రోజు మీకు చేతగానటువంటి దాన్ని మేము తీసుకొచ్చి మీకు డిపిఆర్ అన్ని కూడాను ఆమోదింపజేసి, ప్రతిపాదించినవన్నీ ఆమోదింపజేసి మీ కళ్ళెదుట పెట్టాము. ఆ ఫైల్ ని క్లియర్ చేయించమనేసి అడుగుతున్నాము. సీతారామ ప్రాజెక్ట్ ని ఇల్లెందుకు ఏ విధంగా కేటాయించబోతున్నారు రేపు అందరి సమక్షంలో ప్రకటించండి అనేసి మేము అడుగుతా ఉన్నాం. మేము 8 నెలల్లో అసలు మీరేం చేశారో చెప్పకుండా దాదాపుగా ఈ రోజు ప్రజలు వ్యతిరేకంగా మారేటటువంటి పరిస్థితి ఎక్కడైనా కనిపిస్తే తిరగబడేటటువంటి పరిస్థితి ఉందే తప్ప ఎక్కడా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ సమర్థించే పరిస్థితి లేదు. తప్పకుండా సీతారామ ప్రాజెక్టు గనక రాని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. అవసరమైతే దీక్షకైనా కూర్చోవడానికి, నిరాహార దీక్షకైనా కూర్చోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఏదైతే కొత్తగూడెం నుంచి గోదావరి జలాలు వెళ్తున్నాయో మా నిధులు మాకు రావాల్సిందే, మా నీళ్లు మాకు రావాల్సిందే అనేసి కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ నాయకులకే ఈ రోజు వాళ్ళ ఎమ్మెల్యేల మీద, వాళ్ళ మంత్రుల మీద నమ్మకాలు లేనటువంటి పరిస్థితి ఉంది. ఒకటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, 3 మంత్రులు ఇల్లెందుకు వచ్చి ఒకే వేదిక మీదకి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేని తీసుకొని మీ ఇల్లెందు కోసము, ఇక్కడ ఉండేటటువంటి పరివాహక ప్రాంతం కోసము మేము సీతారామ ప్రాజెక్టుకి ఇన్ని నిధులు కేటాయిస్తున్నామనేసి చెప్పే దమ్ము ధైర్యం ఉందేమో ఒకసారి నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతా ఉన్నాను. పాతకాని ఎమ్మెల్యే ఉన్నారు, ఇక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యే నోరు విప్పి అసెంబ్లీలో సీతారామ ప్రాజెక్టు ఇక్కడ సమస్యల మీద మాట్లాడాల్సిందే, లేదంటే ఇక్కడ ప్రాంత ప్రజలు తిరగబడే రోజు కూడా మీ మీద దగ్గరలో ఉంది అనేసి తెలుసుకోవాలి.